ఈరోజు గాంధీ జయంతి, మహాత్మా గాంధీ పుట్టినరోజు. ఈరోజు ఎవరికి సంతోషకరమైనది కాదు, యావత్ ప్రపంచానికి సంతోషకరమైన దినం. గాంధీ అంటే సత్యమే గాంధీవముగా గలవాడు. అహింసయే బ్రతుకులను ఉద్ధరించేదని దాన్ని బ్రతుకు దీక్షగా మార్చుకున్న మానవమేటి గాంధీ. గాంధీ అంటే మాట కట్టుబాటు, దానిపై నిలబడడానికి అన్ని అశాశ్వతాలను తుచ్చంగా భావించే వినయ సంపన్నుడు గాంధీ. గాంధీ అంటే నిస్వార్థి. నింగి చుక్కలు బంగారం లెక్క నట్టింట చేరినా ఇది నా నిస్వార్థానికి పరీక్ష అని దాన్ని జనమేలుగా మార్చే నిజమైన మనిషి గాంధీ. జాతి మొత్తమునకు మనిషికి నిర్వచనం నేర్పిన మొదటి గురువు గాంధీ. గాంధీ అంటే ఆశ గలవాడే, కానీ దాన్ని అత్యాశగా పేరాశగా మార్చుకొని మహామంత్రాన్ని ఆత్మ ఉపదేశం ద్వారా నేర్చుకున్న ఆత్మకు ప్రియమైన శిష్యుడు గాంధీ. మనది కానిది ఏదైనా మనల్ని పిశాచగ్రస్తపరుస్తుందని, మనదయ్యింది కాస్త పరమేలుకు అది పరమార్థం వైపు నడిపిస్తుందని లోకానికి నిజ సందేశం ఇచ్చిన నిజానికి నిలువెత్తు రూపం గాంధీ. నేను నా వాళ్ళు ఇది కుటుంబం, మనం అనేది సమాజం, మనం అందరం అనేది దేశమని దేశానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి గాంధీ. దేశం అంటే తన ప్రాణం అనుకున్న వాడేరా గాంధీ. ఐక్యతను మించిన ఆయుధం లేదని, మనిషి తోటి మనిషిని హింసిస్తుంటే వాణ్ణి మించిన అమానుషి ఇంకొకడు లేడని, మనిషిని మనిషి ప్రేమించటమే మిన్న భక్తి అని, దేవుడొక్కడని, మనుషులంతా ఒక్కటే అని కాదు లేదని గంతేస్తే అది జాతి యొక్క అంతాన్ని అమానుషంగా వ్రాస్తుందని, ఈ మానవ జాతి ఈ సత్యాన్ని గ్రహించమని సందేశం ఇచ్చిన వ్యక్తి గాంధీ. తన బ్రతుకునే ఒక సందేశంగా నిలిపిన మహాత్ముడురా గాంధీ. గాంధీ మళ్ళీ పుట్టాలని కోరుకుందాం, కానీ మనమేం చేస్తున్నాం? గాంధీజీ లాంటి వ్యక్తి శేషంగా లేదా పుట్టి ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళను సమాధి చేయాలని ప్రయత్నిస్తున్నాం. సిగ్గుచేటురా. జై హింద్, జై భారత్.